గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ నగీనా. ఈరోజు చేయబోతున్న రెసిపీ వచ్చేసి కేరళ స్టైల్ బాగా తినే కొబ్బరి పాలు విత్ కాజు అన్నం. దానికి మనందరికీ నచ్చే కోడి కూర కాంబినేషన్. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ కుక్కర్ గ్లాస్తో 4 కప్పులు బాస్మతి బియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు 2 సార్లు బాగా వాష్ చేసి అరగంట పక్కన పెట్టుకోండి. ఈలోపు 2 మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో కాటన్ క్లాత్ పెట్టండి. ఇప్పుడు కాటన్ క్లాత్ పెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలని తీసుకోండి. నేను తీసుకున్న 4 కప్పుల బియ్యానికి 10 గ్లాసులు కొబ్బరి పాలు సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ మరియు 2 క్యూబ్స్ దాకా బటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 5 యాలకులు, 10 లవంగాలు, ఒక పెద్ద దాల్చిన చెక్క, 10 లేదా 15 జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత బాగా కలపండి. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలని కట్ చేసి యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర మరియు కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని రైస్ తీసుకున్న గ్లాస్తోనే 10 గ్లాసులు యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ కుక్కర్ గ్లాస్తో 4 కప్పుల బియ్యానికి 10 గ్లాసుల దాకా కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు బాగా కలపండి. పాలు వేసిన వెంటనే ఉప్పుని యాడ్ చేయకండి. ఉప్పు వెంటనే వేస్తే పాలు విరిగిపోతుంది. 1 టీ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల దాకా కుక్ చేయండి. ఇప్పుడు మూత తీసి మీ టేస్ట్కి తగ్గట్టు కళ్ళుప్పుని అడ్జస్ట్ చేసుకొని బాగా కలపండి. ఇప్పుడు లాస్ట్లో నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు అయినా దమ్కి ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆహా, నెయ్యి స్మెల్తోనే అబ్బబ్బబ్బ ఆహా అనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా తొందరగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? అది కూడా చికెన్ కర్రీతో తిందాం. ఆహా, ఏమి రుచి అనరా మైమ రుచి అనిపిస్తుంది కదా. ఇంకో మాట ఫ్రెండ్స్, మరి నేను మీకు టేస్టీ వంటకాలతో ఇలాగే చూపిస్తూ ఉంటే మీరు నాకు సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. మరి లేట్ ఎందుకు, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. ఇలాగే మరిన్ని కొత్త రెసిపీస్లోకి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.